ఫస్ట్ ఇడియం వచ్చేసి dig your own grave. Dig your own grave. It means to do something that causes your own failure or downfall. అంటే ఎవరిది వాళ్ళే ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం అన్నమాట. మన భాషలో నీ గోతి నువ్వే తవ్వుకుంటున్నావు అని అంటారు కదా, దాన్నే ఇంగ్లీష్లో dig your own grave అని అంటాం. ఎవరైనా ఒక పని చేశారు, దానివల్ల ఫ్యూచర్లో వాళ్ళకి ఏదైనా నష్టం జరిగే ఛాన్స్ ఉందనుకోండి, వాళ్ళు చేసే దానివల్ల వాళ్ళకే ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. అలాంటి సిచ్యువేషన్లో dig your own grave అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు ఒకసారి ఎగ్జాంపుల్స్ చూద్దాం. యు ఆర్ డిగింగ్ యువర్ ఓన్ గ్రేవ్ బై నాట్ సేవింగ్ మనీ ఫర్ ఎమర్జెన్సీస్. నువ్వు ఎమర్జెన్సీస్ కోసం డబ్బు దాచిపెట్టకపోవడం వల్ల నీ గోతి నువ్వే తవ్వుకుంటున్నావు, అంటే నీ ప్రాబ్లమ్స్ నువ్వే కొని తెచ్చుకుంటున్నావు అని అర్థం. షీ ఈజ్ డిగింగ్ హర్ ఓన్ గ్రేవ్ బై ఇగ్నోరింగ్ హర్ హెల్త్ ప్రాబ్లమ్స్. ఆమె తన ఆరోగ్య సమస్యల్ని పట్టించుకోకపోవడం వల్ల ఆమె గోతి ఆమె తవ్వుకుంటుంది. అంతే కదా, ఇప్పుడు కొన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోయేదాన్ని పెంచుకొని ఇంకా ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నట్టే కదా. ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి యూ విల్ డిగ్ యువర్ ఓన్ గ్రేవ్ ఇఫ్ యూ కంటిన్యూ స్పెండింగ్ మనీ కేర్లెస్లీ. ఒకవేళ నువ్వు ఇలానే కేర్లెస్గా డబ్బు ఖర్చు పెడుతూ ఉంటే తర్వాత నీ గోతి నువ్వే తవ్వుకుంటావు, అంటే తర్వాత నీ ప్రాబ్లమ్స్ నువ్వే తెచ్చుకుంటావని అర్థం. ఇప్పుడు పాస్ట్ టెన్స్లో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మీ ఫ్రెండ్ ఎగ్జామ్లో కాపీ కొడుతూ దొరికిపోయాడు. ఆ తర్వాత ఏమవుతుందో మీకు తెలుసు కదా. తర్వాత ఎప్పుడైనా మీరు మీ ఫ్రెండ్తో ఎగ్జామ్స్ గురించి మాట్లాడినప్పుడు యూ డగ్ యువర్ ఓన్ గ్రేవ్ బై కాపీయింగ్ ఇన్ ది ఎగ్జామ్ అనేసి చెప్పొచ్చు. అంటే నువ్వు ఎగ్జామ్లో కాపీ కొట్టడం వల్ల నీ గోతి నువ్వే తవ్వుకున్నావు అని అర్థం. నెక్స్ట్ ఇడియం నేర్చుకునే ముందు ఒక చిన్న టెస్ట్ తీసుకుందాం. అతను రూల్స్ బ్రేక్ చేయడం వల్ల అతని గోతి అతన్ని తవ్వుకున్నాడు. ఇప్పుడు ఒక 15 seconds టైం ఇస్తాను. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామో కామెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రాసారా? వెరీ గుడ్. నేను మీ ఆన్సర్ తర్వాత చెక్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఇడియం నేర్చుకుందాం. సెకండ్ ఇడియం వచ్చేసి డ్రైవ్ సమ్ వన్ అప్ ద వాల్. డ్రైవ్ సమ్ వన్ అప్ ద వాల్. ఇట్ మీన్స్ టు అనాయ్, ఇరిటేట్ ఆర్ ఫ్రస్ట్రేట్ సమ్ వన్ వెరీ మచ్. అంటే వేరే వాళ్ళని విసిగించడం, చాలా కోపం, ఫ్రస్ట్రేషన్ తెప్పించడం. సింపుల్గా చెప్పాలంటే చిరాకు కలిగించడం. ఫర్ ఎగ్జాంపుల్, రోజు ఈవినింగ్ మీరు చదువుకుంటున్నప్పుడు బయట నుండి సౌండ్ వస్తుందనుకోండి, దానివల్ల మీరు చదువుకోలేకపోతున్నారు. అలాంటప్పుడు మీకు చాలా కోపం వస్తుంది కదా. అప్పుడు మీరు ఇలా చెప్పొచ్చు, దిస్ నాయిస్ డ్రైవ్స్ మీ అప్ ద వాల్. అంటే ఈ శబ్దం నాకు చాలా చిరాకు తెప్పిస్తుంది అని అర్థం. ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి మై లిటిల్ బ్రదర్ ఆల్వేస్ డ్రైవ్స్ మీ అప్ ద వాల్. అంటే మా తమ్ముడు ఎప్పుడూ నన్ను విసిగిస్తూ ఉంటాడు. దిస్ పవర్ కట్ ఈస్ డ్రైవింగ్ మీ అప్ ద వాల్. అంటే కరెంట్ ఉండకపోవడం నాకు చాలా చిరాకుని, ఫ్రస్ట్రేషన్ని తెప్పిస్తుంది. నౌ ఇట్స్ టైమ్ ఫర్ ఎ క్విక్ టెస్ట్. ఈ ట్రాఫిక్ నాకు చాలా చిరాకు తెప్పిస్తుంది. ఇప్పుడు 15 seconds టైం తీసుకొని దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామో కింద కామెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ రాసారా? గ్రేట్. ఇప్పుడు మీ అందరి ఆన్సర్స్ చెక్ చేస్తాను. ఇప్పుడు ఏం చేయాలో మీకు తెలుసు కదా. టేక్ ఏ నోట్బుక్ అండ్ ఎ పెన్. ఫస్ట్ ఈ ఇడియమ్స్ని యూజ్ చేసి 10 sentences ఫామ్ చేయండి. తర్వాత వాటిని ఫోటో తీసి నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి, లేకపోతే టైప్ చేసి కింద కామెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ చెక్ యువర్ ఎగ్జాంపుల్స్ అండ్ ఐ విల్ కరెక్ట్ దెమ్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ మిస్టేక్స్. సో స్టార్ట్ రైటింగ్ నౌ. See you tomorrow for day 11 of the Learn 60 Idioms in 30 Days series. Keep learning, keep speaking. Take care.